మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపార్బిక్ ఆక్సిజన్ థెరపీ ప్రాణవాయు పరికరాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ విశాఖ ఎంపీ మెతుకుమిల్లి శ్రీ భరత్ ప్రారంభించారు. ఇక గురువారం మధ్యాహ్నం పందిమెట్ట జంక్షన్లో ఏర్పాటైన ప్రాణవాయు సెంటర్ను ప్రారంభించిన అనంతరం కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ హరివర్ధన్ లుకా మాట్లాడుతూ వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాలైన పరికరం విశాఖకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. ఈ హైపార్బిక్ ఆక్సిజన్ థెరపీ పరికరంతో వైద్యం వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. ఈ పరికరం రోగులకు రోగ నిరోధక శక్తిని పెంచడం జరుగుతుందని తెలియజేశారు. విశాఖ వాసులందరూ ఈ పరికరం సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్తే అండి, డాక్టర్ హరివర్ధన్ అండి. నేను కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ ఎండోవాస్కులర్ సర్జన్ని వెంకటేశ్వర వాస్కులర్ ఫౌండేషన్ నుంచి అండి. మేము వెంకటేశ్వర వాస్కులర్ ఫౌండేషన్ నుంచి ప్రాణవాయువు అన్న సబ్ యూనిట్తో మేము పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, బ్రీదింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాణవాయువు అన్న పేరుతో ఈ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. మన ఎంపీ భరత్ గారు, తర్వాత మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు, మన ఎమ్మెల్యే వంశీప్రసాద్ గారు, అలాగే చైర్మన్ వెంకటేశ్వర ఫౌండేషన్ డాక్టర్ జగన్మోహన్ రావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఓపెనింగ్కి స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర ఈ ప్రాణవాయువులో ఉండే సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, ఎక్స్క్లూజివ్గా సూపర్ స్పెషాలిటీ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఉంటాయండి. రీహాబిటేషన్కి సంబంధించిన థెరపీస్ ఉంటాయి. ఈ మిషన్ హైపర్బారిక్ థెరపీ అంటాం. ఇది ఉందండి, అది హైడ్రోజన్ థెరపీ ఉంటుంది, హైడ్రోజన్ గ్యాస్ థెరపీ. తర్వాత ఓజోన్ థెరపీ అని ఉంటుందండి. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్స్ సెపరేట్గా హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్స్ రన్ చేస్తున్నాము. అండ్ స్ట్రక్చర్డ్ కార్డియాక్ రీహాబిటేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. సో 3 కార్డియాలజిస్టులు ఉంటారు, కార్డియాక్ సర్జన్, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, స్టంట్స్ పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళకి ఎలా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎన్హాన్స్ చేస్తాం అన్నది ఇది డిజైన్ చేస్తున్నాం. అండ్ ఇంకా థెరపీస్ ఉన్నాయి. కపుల్ క్లినిక్స్ అని స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. పెళ్ళి అయిన వాళ్ళు, మ్యారేజెస్, ఈ సెక్షువల్ లైఫ్లో ఇబ్బంది పడే వాళ్ళకి, తర్వాత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది, ఫీమేల్స్ యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది, ప్రోస్టేట్కి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ ఏంటంటే రీహాబ్ చైర్ అని ఉంటుంది, టెస్లా చైర్, ఎంసిలా చైర్ అంటాం. సో అది పెట్టాము. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్లినిక్స్ అని సెపరేట్గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది కూడా ఈ డిస్ఫంక్షన్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో ఆ ప్రోగ్రామ్ కూడా మా దగ్గర బయట అవైలబుల్ అయ్యే కాస్ట్ కన్నా మా ఫౌండేషన్లో తక్కువ కాస్ట్తో మేము ప్రజలకు అందించడానికి ఈరోజు విశాఖపట్నంలోని పందిమెట్ట సెంటర్లో అద్భుతమైనటువంటి నూతన వసతులతో మంచి ఆసుపత్రి ప్రాణవాయు డాక్టర్ జగన్మోహన్ రావు గారు, అలాగే డాక్టర్ హరివర్ధన్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క మంచి ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం. ఎందుకంటే విశాఖపట్నంలో ఇలాంటివి నూతనంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే క్రయోథెరపీ ఇలాంటి కొన్ని చికిత్సలు, వివిధ రకాలైనటువంటి క్రానిక్ పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందే విధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ కానీ, అలాగే ఏదైతే హైడ్రోజన్ థెరపీ కానీ, దానిలో ఇన్హలేషన్ మూలంగా వచ్చే ఆ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా పోయే విధంగా, అలాగే ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. యువతకి కూడా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని ముందుగానే గ్రహించే విధంగా నూతనమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురావడం, దాని ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి రాబోయే రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ రాకుండా అవన్నీ కూడా జాగ్రత్త పడే విధంగా ఒక మంచి కార్యాచరణ ముందుకెళ్లే విధంగా ఒక మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఈ ఆసుపత్రి ఓపెన్ చేయడం నిజంగా శుభ పరిణామం. ఇది మన విశాఖపట్నం వాస్తవులందరికీ కూడా మంచి ఉపయోగపడుతుందని చెప్పేసి, అలాగే ఇలాంటి ఆసుపత్రులు మరెన్నో మా డాక్టర్ హరి పెట్టాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా నేను కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.